వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈ మధ్య మనం చాలా ఫ్యామిలీస్లో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తరచుగా వింటూ ఉన్నాం. అయితే కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే మధులత అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని తన భర్త భరద్వాజ్ అత్యంత కిరాతకంగా చంపాడనే విషయాన్ని కొత్తగా వెలుగులోకి వచ్చింది. సో దీనికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి ఏంటి ఆమె డెత్ మిస్టరీ ఎప్పుడు మే 4th జరిగినటువంటి ఇష్యూని రీసెంట్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసు వాళ్ళు వెల్లడించారు. అసలు ఏం జరిగింది, ఏమిటి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత కిరాతకంగా చంపడానికి అసలు కారణం ఏంటి? యాక్చువల్లీ పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఈ విషయాన్ని బయట పెట్టలే. మరి ఎందుకన్నా తెలియదు. యాక్చువల్గా ఏదన్నా ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది అని చెప్తారు. ఈ మధ్య కాలంలో ఏ విషయమైనా బాగా సెన్సిటివ్ అయ్యి సెన్సేషన్ అయ్యేసరికి పోలీసులు ఈ మధ్య అంటే చాలా తక్కువ చెప్తున్నారు, చెప్పట్లా. సరే మొత్తానికి ఏదో రకంగా బయటకు వచ్చింది. బాచుపల్లిలో సాయి అనురాగ్ కాలనీ, అందులో ఎంఎస్ఆర్ ప్లాజా అనే అపార్ట్మెంట్, ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీకి తక్కువ, అపార్ట్మెంట్కి ఎక్కువ ఉంటాయిగా బ్లాకులు. అలాంటి అపార్ట్మెంట్ ఇది. దీంట్లో బి బ్లాక్ లో 101లో వీళ్ళిద్దరు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్. ఈ నాగేంద్ర భరద్వాజ్కి ఒక 31 years, మధులతకు ఒక 29 years. వీళ్ళకి ఒక 17 months బాబు ఉన్నాడు, శ్రీజయ్ ఆ పిల్లోడి పేరు. జస్ట్ ఈ పెళ్ళైనప్పటి నుంచి ఇతనికి అనుమానం అనమాట. అంటే వీళ్ళు హైటెక్ సిటీలో జాబ్ చేస్తారు, ఇద్దరు వర్కర్స్ సాఫ్ట్వేర్. సో టైమింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇతనికి ఎప్పటి నుంచో అనుమానం, భార్య చాలా అందంగా ఉంటది, చాలా బాగుంటది అమ్మాయి. సో ఈమెకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో, వాడితో వెళ్తుందేమో, వీడితో వెళ్తుందేమో, వాళ్ళతో తిరుగుతుందేమో, వీళ్ళతో తిరుగుతుందేమో ఒక అనుమానం ఎప్పటి నుంచో. అంటే పెళ్లికి ముందు నుంచి కూడా ఉంది. ఆయన ఎందుకో పెళ్లి చేసుకున్నాడు మనకు తెలియదు. ఆ తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్. సో ముందు నుంచే ఉంది ఒక ఇదే ఈయన మీద కన్నుంది. సో ఈయనకి ఏంటంటే పెళ్ళైనప్పటి నుంచి వేధించేవాడు, రోజు బాగా హింసించేవాడు. అలా ఒకనొక టైంలో మొన్న మే 4th ఇక మరీ ఉన్మాదిలా మారిపోయాడు. రోజు కొట్టేవాడు, అదేం చేసావు, ఇదేం చేసావు, వాడేవాడు, వీడేవాడు, ఎవరితో మాట్లాడుతున్నావు, మీ ఆఫీస్ హెచ్ఆర్ ఎలా ఉంటాడు, మీ టీమ్ లీడర్ ఎలా ఉంటాడు, వాళ్ళతో నీకేం సంబంధం, ఇలా వింత ప్రవర్తించి ఎప్పుడు కొట్టేవాడు. అండ్ మొన్న అయితే ఏం చేశాడంటే ఏకంగా చంపేశాడు. గొంతులోకి కత్తి దించాడు, కడుపులో దించాడు, ఇష్టం ఉన్నట్టు అవును. అండ్ అలాగే కాల్ని కూడా తర్వాత ముక్కలు చేద్దాం అనుకున్నాడు, ఏదో రకంగా కాల్ని విడగొట్టాడు. తర్వాత ఎందుకు వచ్చిన గొడవలే, దీన్ని మనం మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఒక సిలిండర్ ని హాల్లో పెట్టి కిచెన్ లో ఉన్న సిలిండర్ ని కూడా లీక్ చేసి కరెంట్ వైర్లన్నీ తెంపేసి దాన్ని ఏదో అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి సిలిండర్ పేలింది అనేలాగా చిత్రీకరిద్దామని అక్కడ సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన వల్ల అవ్వాల అది చేయడం. అది పీకనే నాకెక్కడ షాక్ కొడుతుందో, నేను ఎక్కడ చచ్చిపోతానో భయం వేసింది నాకు. వెంటనే పేలుద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ అయిందని ఆ పిల్లోని పట్టుకొని వచ్చేసాడు. చందానగర్ లో వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, శ్రీనివాసులు అని, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అదేంట్రా ఈ టైంలో వచ్చావు, ఏంటి కథ అంటే, అబ్బాయి అది ఏం లేదు అని చెప్పేసి ఆయనకు విషయం చెప్పాడు. మావిడిని చంపేశాను నేను, ఇలా చేసా, ఇట్లా సెట్ చేసా, నాకేం చేయాలో అర్థం కాక ఇట్లా వచ్చారా నీ దగ్గరికి అని. వాడికేమో నచ్చల వ్యవహారం. ఏంటిది ఇలా, సరే ముందైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వపో, అది ఏదో ఒక ముద్ద తిను అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఈయనకు కూడా నచ్చల వ్యవహారం. వీడేం చేశాడు, కత్తితో పొడుచుకున్నాడు, కిచెన్లోకి వెళ్ళి పొడిచేసుకున్నాడు. ఈ ఫ్రెండ్ చూసి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి 100కి డయల్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత ఇది జరిగిందండి, వీడు నా ఇంటికి వచ్చి నాకు ఈ స్టోరీ చెప్పాడు అని చెప్పాడు. వాళ్ళు కూడా వైద్యం చేయించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అంటే పోలీసులు ముందు అపార్ట్మెంట్కి వెళ్ళి ఆ శవాన్ని చూసి ఆ ప్రాసెస్ ఏంటి, ఇంకా అవన్నీ అన్ని చూసేశారు. అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత అదేం లేదు, వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ ఏం అవ్వాల. సిలిండర్లు ఏం పేర్ల బాగానే ఉన్నాయి. ఆమె పాపం రక్తం మడుగులో ఉంది. ఈ వైర్లన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఆ మెయిన్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి ఆ కథనంతా సర్దుమణిగేలా చేసి ఆ శవాన్ని పంచనామాకు పంపించారు. ఇతన్నేమో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. బాచుపల్లిలోనే ఈ మధ్య కాలంలో ఇది 4వ 5వ. అప్పట్లో ఎక్కువ నేరాలు మన హైట్ నగర్ సైడ్ జరిగేవి. అవును.
కదా, హయత్ నగర్, ఎల్బీ నగర్ అటువైపు జరిగేవి. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇటు బాచుపల్లి ఇటు సైడ్ అంటే శివారు ప్రాంతంలోనే ఎక్కువ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ అక్కడ ఉంటూ హైటెక్ సిటీకి వెళ్ళి వస్తున్నారంటే వీళ్ళు ట్రాఫిక్ లోనే కనీసం 2-3 గంటలు కలుపుతారండి. అవును, కేపీహెచ్బి, జేఎన్టీయూ పైగా వెళ్తారు హైటెక్ సిటీకి. ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు వచ్చినా ట్రాఫిక్ ఉండనే ఉంటది, 2 గంటలు 3 గంటలు లేట్ అవుతానే ఉంటది. ఆ 2-3 గంటలు ఎందుకు లేట్ అయింది అనేది అనుమానాలు పెంచుకుంటున్నారు. ఇద్దరు ఒక దగ్గర వర్క్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఈమె ఒక చోట వాడొక చోట పనిచేసిన పాపానికి రోజు అనుమానాలు, ఎవరితో తిరిగి వస్తున్నావు, ఎక్కడ తిరిగి వస్తున్నావు, ఏం చేసి వస్తున్నావు. పోనీ ఎప్పుడన్నా వీకెండ్ దొరికి ఫ్రెండ్తో చిన్న మాల్కి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేద్దామన్నా ఈమెకు భయమే. పోనీ వీడేమన్నా కొని తెస్తాడంటే వీడు కొని తేడు. పిల్లోడు ఉన్నాడు కాబట్టి చిన్న పిల్లోడికి అతన్ని చూసుకోవడానికి కూడా ఈమెకు టైం ఎక్కువ సరిపోయేది కాదు. సో ఈ రకంగా వీళ్ళ మధ్యలో ఘర్షణ మొదలయ్యి ఇతనికి ఉన్న అనుమానం అనే ఈ పెనుభూతం వల్ల ఈ అనార్థం అంతా జరిగింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏనండి. ఇద్దరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. ఏదో ఉన్నలో ఉన్నంత చక్కగా కూతురు పెళ్లి చేసి చక్కబెట్టారు, పైగా ఆ ఫ్లాట్ తీసి ఇచ్చారు. అంతమించి ఏం చేస్తారు పేరెంట్స్ అయినా సరే. వీళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించేది ఏంటంటే వరకట్న వేధింపు ఇది అనేది వాళ్ళు కేసులో అంటే ప్రతి కేసులో ఇవే రాస్తారు సార్. అంటే గృహహింస, వరకట్న వేధింపులు ఇలాంటివన్నీ కామనే, కానీ వీడికి అనుమానం ఎక్కువ అయిపోయింది. అనుమానం వల్లే వరకట్న వేధింపులు అంటే ఇవాళ రేపు ఎవడు ఊరుకుంటారు? ఇల్లు ఇచ్చారు, ఇంకేమి ఇస్తారండి? ఎంత ఇస్తారు? ఇల్లు ఇచ్చారు, బంగారం ఇస్తారు, ఏమైనా కోట్లు ఇస్తారు, లేక వీడు చచ్చేదాకా అమ్మాయి తరఫున వాళ్ళే పోషిస్తారా? ఇంకా వాడేందుకు? అట్లా ఏ ఉండదు, రాసడంలో అలా రాసుకుంటారు. అంటే జస్ట్ గృహహింస 499 కింద రాస్తే 498, 499 కింద పెడితే కొంచెం శిక్ష కాలాలు తగ్గుతాయి, డబ్బులు ఇచ్చేసి ఏదో రకంగా బెయిల్ వస్తాయని అంతే. కానీ ఇది చాలా బ్రూటల్ మర్డర్ ఇది చెప్పాలంటే. ఓకే, ఇది అండి బాచుపల్లి భార్యని చెప్పిన భర్తకు సంబంధించిన కేసు వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.